ఉపవాసం తర్వాత జరగబోయే కార్యం ఏంటి? దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి బలహీనమైపోయిన ఆత్మ తిరిగి బలం పొందుకోబోతుంది. యేసు ఆత్మ బలముతో గలిలయలో అడుగు పెట్టాడంట కూడా. ఉపవాసం యొక్క రహస్యం అదే. అపవాది యేసుని శోధించడానికి వచ్చిందంట. ఎప్పుడైతే ఉపవాసం అనే బలముతో ఆత్మను పొందాడో అపవాది కొంతకాలం యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. కొట్టో, ఇది అర్థమైతే కొట్టాలి చప్పట్లు. ఏం చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో అపవాది వాడి డోర్స్ క్లోజ్ అయ్యి వెళ్ళిపోవాలా, నాతో ఈయనకు పని లేదనాలా. అపవాది ఆ రోజు వెళ్ళిపోయింది. యేసయ్య అంటాడు, అపవాది వస్తున్నాడు, నాతో వానికి ఏ సంబంధము లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో ఉపవాసంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిద్ది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడిద్దో అపవాదిని జయిస్తావు.